ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఆరోపణ అయితే ఎప్పుడు రాలేదు. ఆ ఆరోపణ వచ్చిన వ్యక్తి కూడా ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలో కీలక నాయకుడు, అలాగే ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా చేస్తున్న విజయసాయిరెడ్డి గారి మీద వచ్చింది. సో ఇది విజయసాయిరెడ్డి మీద ఆరోపణ రాగానే ఇది చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ అంశం మీదే డిస్కస్ చేస్తూ ఉంది. అండ్ ఏంటి అంశము, అసలు ఎవరి శాంతి, అసలు ఎందుకు వచ్చింది ఈ అంశం బయటికి, అసలు ఫస్ట్ నుండి ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఈ అంశాల వారీగా మనం ఒకసారి ఈ వీడియోలో చర్చిద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ లెటర్ అనేది బయటకు వచ్చిందండి. ఈ లెటరు మదన్ మోహన్ ఎవరైతే ఈ శాంతి భర్తున్నాడో ఆయన కమిషనర్కి, ఎండోన్మెంట్ కమిషనర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. గొల్లపూడి విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఆయనకి లెటర్ రాయడం జరిగింది. ఏమని రాశారు ఆ లెటర్లో అంటే, ఈ నా భార్య శాంతికి పుట్టిన బిడ్డ నాకు పుట్టలేదు, విజయసాయిరెడ్డికి కానీ లేకపోతే ఎవరైతే ఈ సుభాష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకు కానీ ఆ బిడ్డ పుట్టుంటుంది. సో ఆ బిడ్డ పుట్టాడు. సో నాకు ఎవరు ఈ నిజాలు అనేది బయటికి తెలియాలి. నా భార్య శాంతికి పుట్టిన బిడ్డ ఎవరి బిడ్డ, విజయసాయిరెడ్డి బిడ్డనా లేకపోతే సుభాష్ బిడ్డనా అనేది నాకు నిజం తెలియాలి. మీరే ఎంక్వైరీ ఒకటి చేసి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈ లెటర్ అనేది ఎండోన్మెంట్ కమిషనర్కు రాయడం జరిగింది. ఇది ఫస్ట్ ఇక్కడ నుండే అసలు వివాదం అనేది మొదలైంది. అంటే పాయింట్లోకి వెళ్ళే ముందు అసలు ఈ లెటరు బయటికి ఎలా వచ్చిందనేది ఇప్పుడు ఇక్కడ విజయసాయిరెడ్డి గారు వేస్తున్న ప్రశ్న. కమిషనర్కి రాసిన లెటర్ బయటికి ఎలా వచ్చింది అని చెప్పేసి ఇటు శాంతి అడిగింది, అటు విజయసాయిరెడ్డి కూడా అడిగాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. సో ఈ బయటికి ఎలా వచ్చిందంటే అది బయటికి ఏ విధంగా అయినా రావచ్చు, దాంట్లో ఎవరేం చెప్పడానికి లేదు. సో బయటకు వచ్చిన లెటర్ని సెకండ్ ఎక్కడ హైలైట్ చేశారు, అన్ని మీడియా స్ట్రీమ్స్లో ఈ లెటర్ అనేది సర్క్యులేట్ అయ్యి ఫస్ట్ మెయిన్గా మహా న్యూస్లో దీని మీద కథనాలు ఆ రోజు డే మొత్తం న్యూస్ అనేది రన్ చేశారు. కేవలం ఈ ఒక్క అంశం మీదే విజయసాయిరెడ్డి విజయశాంతి అని చెప్పేసి ఒక టైటిల్ వేసి డే మొత్తం రన్ చేశారు ఎపిసోడ్ని. సో దాంతో ఇక విజయసాయిరెడ్డి గారు ఎలాగైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ రూమర్ని ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పేసి రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ లెటర్ బయటకు వచ్చి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లోనూ దీని మీద చర్చ జరుగుతుంటే అప్పుడు ఈమె ఎవరు శాంతి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో ఆమె ఏమేమి చెప్పింది, ఏం ప్రస్తావించింది, అసలు విజయసాయిరెడ్డి గారికి నాకు పుట్టిన బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన నాకు తండ్రితో సమానం అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో నాకు పుట్టిన బిడ్డ సుభాష్కి పుట్టిన బిడ్డ, నేను మా ఆయనతోటి డివోర్స్ అంటే లీగల్గా అయితే ఇంకా డివోర్స్ అయితే తీసుకోలేదు వీళ్ళు, జస్ట్ వాళ్ళకున్న ఆచారం ప్రకారం వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం మేము డివోర్స్ అనేది తీసుకున్నాము. సో డివోర్స్ తీసుకున్న తర్వాత నేను సుభాష్కి దగ్గర అయ్యాను, నేను సుభాష్ ఒకటయ్యాము, మేమిద్దరు అండర్స్టాండింగ్లోకి వచ్చి మేము ఫిజికల్గా కూడా కలిసాము. సో సుభాష్ నేను కలిసి కాపురం చేశాము, దానికి ఫలితంగానే మాకు పిల్లవాడు పుట్టాడని చెప్పేసి ఈమె ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ కన్క్లూజన్ ఏంటి, దీనికి విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, విజయసాయిరెడ్డి గారు నాకు తండ్రితో సమానం అని చెప్పేసి ఈమె ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. బట్ విలేకరులు రకరకాల క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. మీకు అసలు రిలేషన్ ఎలా మొదలైంది, అంత చనువు ఎందుకు వచ్చింది, ఈ రకరకాల క్వశ్చన్స్ అనేవి వచ్చింది. వాటన్నిటికీ ఈమె ఆన్సర్ అనేది ఇచ్చింది. బట్ ఆ క్వశ్చన్స్లో కూడా చాలా మటుకు డౌట్స్ అనేది చాలా అలాగే ఉండిపోయాయి. నిజంగా ఇంకా క్లారిటీ అనేది రాలేదు ఈ ప్రెస్ మీట్ తోటి. ఎందుకంటే ఈమె చాలా క్వశ్చన్స్కి క్లారిటీ అనేది ఇవ్వలేదు. సో ఈమె ప్రెస్ మీట్ అయిన తర్వాత దీని మీద ఎలాగైనా సరే నేను మాట్లాడతాను, నేను దీని మీద దీన్ని ఖండిస్తానని చెప్పేసి నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారు వచ్చారు. నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఒకసారి ఇది విందాం. ఇది యాక్చువల్లీ
దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాదు. కాన్ఫిడెన్షియల్ గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజాలు ఒకవేళ తీసుకున్నారు సరే, ఇది మొత్తం వింటే అది మనకు ఎలాగో టైం డ్రాగ్ అయిపోతుంది. సో నిన్న విజయసాయి రెడ్డి గారు అంశాలు లేవలెత్తిన అంశాలు ఏంటంటే, అసలు ఇది ఈ లెటర్ ఏదైతే మదన్ మోహన్ కమిషనర్కి రాశాడో ఆ లెటర్ ఎలా బయటకు వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత మీడియా దాన్ని ఎలా ప్రచురించింది, అసలు మీడియాకు దీన్ని ప్రచురించే రైట్స్ ఎక్కడివి, అసలు నిజంగా ఇలాంటి ఒక వార్త ప్రచురించవచ్చా అని చెప్పేసి ఈయన క్వశ్చన్ చేయడం జరిగింది. అందులోనూ చాలా దారుణమైన కామెంట్స్ చేశారు ఈ సెక్షన్ ఆఫ్ మీడియా మీద. అంటే ఒక వర్గం, కమ్మ సామాజిక వర్గం సంబంధించిన మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేసింది, వాళ్ళు అంత చూస్తాను, త్వరలో నేను టీవీ ఛానల్ కూడా నేను ప్రారంభించబోతున్నాను, వీళ్ళందరినీ నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేశారు విజయసాయి రెడ్డి గారు. దాని మీద సేమ్ ఈ టీవీ5 కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఈ ఛానల్ అన్నీ కూడా దాని మీద తీవ్రంగా ఖండించాయి. మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఇందులో మేమైతే వెనక్కి తగ్గమని చెప్పేసి ఈ ఏవైతే విజయసాయి రెడ్డి గారు ఆరోపించారో ఆ న్యూస్ ఛానల్ అన్నీ కూడా ఆయనకి కౌంటర్ ఇచ్చాయి. ఇందులో ప్రధానంగా ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పేది ఒకటే, ఈవెన్ జనరల్గా ఎవరన్నా ఇదే చెప్తారు. ఎందుకంటే ఒక న్యూస్ అనేది బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రచారం చేయడం అది న్యూస్ ఛానల్ హక్కు. అది ఎథిక్స్ ఫాలో అవ్వాలా, ఎథిక్స్ ఫాలో అవ్వకూడదా అనేది అది ఎవరిష్టం మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఇప్పుడున్న ప్రస్తుతం మీడియా ఛానల్లో ఎథిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు, జీరో. న్యూస్ రావడమే ఆలస్యం, అది నిజమా అబద్ధమా సెకండరీ, బట్ దాన్ని ప్రచురించేస్తారు. అది ఏదైనా కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, సాక్షి కావచ్చు, టీవీ9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా ఇది ఒక న్యూస్ హైలైట్, అది సెన్సేషనల్ న్యూసా ఫస్ట్ మేము టెలికాస్ట్ చేయాలని చెప్పేసి టెలికాస్ట్ అనేది చేసేస్తారు. ఇది న్యూస్ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ నడిపే ప్రతి ఒక్క యాజమానానికి ఇదే ఉంటుంది. ఏదైనా న్యూస్ వస్తే ఫస్ట్ మేమే ప్రచురించాలనే ఒక ఆతృత అనేది ఉంటుంది. సో ఈ న్యూస్ బయట రాగానే సో ఈ ఛానల్ అన్నీ దీన్ని హైలైట్ చేశాయి. సో ఇక్కడ విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మిస్ అయిన అంశాలు ఏంటి అంటే, చాలామంది సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మదన్ మోహన్ డిఎన్ఏ టెస్ట్కి కోరుతున్నాడు, డిఎన్ఏ టెస్ట్ కావాలి, నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. సో ఆ డిమాండ్ ప్రకారం నేను డిఎన్ఏ టెస్ట్కి సిద్ధం, ఎక్కడికన్నా నేను వస్తాను, నేను అసలు అలాంటి తప్పు చేయలేదు, ఆ అమ్మాయి నా దగ్గరకు ఏదైనా హెల్ప్కి వస్తే నేను అలా ఎలా చేస్తాను అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్పు ఉండాల్సింది. బట్ నిన్న ఆయన ప్రెస్ మీట్ అంశం మొత్తం ఎక్కువగా ఈ టీవీ ఛానల్స్ని విమర్శించడానికే పరిమితం అయిపోయారు. ఎక్కడే కానీ నేను డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమనో ఇంకొకటనో ఆయన ఎక్కడ కానీ ప్రస్తావించలేదు. అంటే ఆయన వర్షన్లో ఆయన బాధ ఏంటి అంటే, ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు ఇలా సడన్గా ఒక వార్త అనేది ప్రచురిస్తే ఆయన నిజంగా రాజ్యసభలో నెక్స్ట్ అడుగు పెట్టాలంటే ఆయనకి ఎంత అవమానకరంగా ఉంటుంది. ఇలాంటి న్యూస్ ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇండియా మొత్తం ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కదా, ఒక రాజ్యసభ సభ్యుడు ఎవరినో కడుపు చేసి తల్లిని చేశారంట అని చెప్పేసి, అది ఈ వయసులో 67 సంవత్సరాల వయసులో ఇలా చేశాడంట అంటే ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. రేపొద్దున రాజ్యసభలో ఆయన ఎలా అడుగు పెట్టగలడు? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక న్యూస్ని మీరు ప్రచురించే ముందు దాన్ని నిజాలు ఎందుకు మీరు తెలుసుకోలేదు అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని కన్క్లూజన్ ఇవ్వాలి అని చెప్పేసి, దీని క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి విజయసాయి గారు కూడా డీఎన్ఏకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, సాంఘికంగా నైతికంగా సంబంధించిన విషయం, ఎంత పెద్దవాళ్ళైనా వదిలేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు, ఆ శాంతి చెప్పింది నేను ఇక్కడ ముందు పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే డిఎన్ఏ టెస్ట్ రమ్మను సార్ కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే పొందిరెడ్డి సుభాష్ గారు కానీ, ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఏ మీడియా మిత్రులు సాష్టాంగ నమస్కారం చేసి
ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు ఈ మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో, ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి ఈయన ఏం చెప్తున్నాడు, నేను అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా నుండి ఇండియాకి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకానొక సందర్భంలో నా భార్య శాంతినే నాకు చెప్పింది, విజయసాయిరెడ్డి గారికి వారసులు లేరు కాబట్టి నేను విజయసాయిరెడ్డి గారికి వారసుల్ని ఇస్తున్నాను అని చెప్పేసి నాతో చెప్పిందని చెప్పేసి మదన్ మోహన్ చెప్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో అదే అంశం ఆయన హైలైట్ చేశారు. ఇప్పుడు నాకు పుట్టిన ఈ బిడ్డ విజయసాయిరెడ్డికి పుట్టాడు అని చెప్పేసి ఆమె ఇతనికి చెప్పాడని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇదే అంశం మీద ఇప్పుడు చాలా సీరియస్గా డిబేట్ అనేది నడుస్తూ ఉంది. విజయసాయిరెడ్డి గారు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి రావాల్సిందే, డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందే. ఒకవేళ నిజంగా ఆ డిఎన్ఏ టెస్ట్లో ఆయన కాదని తేలితే నేను ఆయన కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాను అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈవెన్ ఈ వీడియోలో కూడా మీరు చూడవచ్చు, ఈ వీడియోలో కూడా అదే పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నిన్న అనేక టీవీ ఛానల్స్లో ఆయన డిబేట్లో పాల్గొన్నారు. డిబేట్లో పాల్గొన్న తర్వాత పూసుగుచ్చినట్లు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏం జరిగిందో మొత్తం క్లారిటీగా చెప్పారు ఆయన. సో ఇక్కడ మనం ముగ్గురు వర్షన్లు విన్నాం. ఇప్పుడు శాంతి వర్షన్ విన్నాం, అండ్ విజయసాయిరెడ్డి గారి వర్షన్ విన్నాం, అండ్ ఇటు మదన్ మోహన్ వర్షన్ ఉన్నాం. ఇక మిగిలిన వ్యక్తి సుభాష్, ఆయన వర్షన్ కూడా త్వరలోనే మేబీ రేపు ఎల్లుండో లేకపోతే ఈరోజు బయటికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడో ఇంకా తెలియదు. నిజంగా శాంతికి పుట్టిన బిడ్డ నాకే పుట్టిందని చెప్తాడా, లేకపోతే కాదు అని చెప్తాడా? ఒకవేళ లేదు శాంతికి పుట్టిన బిడ్డ నా బిడ్డే అని చెప్పేసి ఆయన కనుక నిజంగా ఒప్పుకుంటే అక్కడతో ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. లేదు నాకు పుట్టలేదు అని చెప్పేసి కనుక ఆయన చెప్తే ఈ కథ మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది, ఒక ఆడియోనే సర్క్యులేట్ అవుతుంది. ఇదే సుభాష్ గారు ఒక అడ్వకేట్తో మాట్లాడుతున్నట్టు, అందులో నాకు శాంతికి అసలు బిడ్డ పుట్టలేదు, అసలు శాంతికి పుట్టిన బిడ్డకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఈ సుభాష్ అనే వ్యక్తి చెప్పినట్టు ఒక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో అయితే ప్రస్తుతానికి తెలీదు. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి ఒక కన్క్లూజన్ రావాలి, ఒక క్లారిటీ రావాలి అంటే ఎవరు చేయాలి ఈ పని అంటే, ఇగో ఈ ఎండోన్మెంట్ కమిషనర్ ఫస్ట్ ఈ ఎంక్వైరీ వేసి ఆ డిఎన్ఏ టెస్ట్లో లేకపోతే ఏదో ఒక ఎంక్వైరీ వేసి ఈ క్లారిటీ ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఆ ఇష్యూని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. నిజంగా శాంతికి పుట్టిన బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పేసి, నిజంగా మదన్ మోహన్ ఆరోపిస్తున్నట్టు విజయసాయిరెడ్డి పుట్టిన బిడ్డనా లేకపోతే సుభాష్కు పుట్టిన బిడ్డనా అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కమిషనర్ మీద ఉంది. సో మరి చూద్దాం, నిజంగా ఒక రాజ్యసభ సభ్యులు అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి గారి మీద ఇలాంటి ఆరోపణ వచ్చిందంటే నిజంగా ఇది చాలా పెద్ద సీరియస్ మ్యాటరే. ఆయన కెరియర్కి అలాగే పార్టీ కెరియర్కి ఇది చాలా ముడిపడి ఉంది ఈ అంశం అనేది. నిజంగా అలాంటి ఇష్యూ కనుక ఉంటే చాలా తీవ్ర పరిణామాలు అయితే జరుగుతాయి. మరి చూద్దాం, ఈ మదన్ మోహన్ ఆరోపిస్తున్నట్టు నిజంగా అది ఎవరి బిడ్డో అనేది అతి త్వరలో అయితే తేలుతుంది. కమిషనర్ వాళ్ళు ఎలాగో ఎంక్వైరీ మొదలెడతారు. సో చూద్దాం, అంతవరకు వెయిట్ చేద్దాం. ఇంకా రకరకాల ట్విస్టులు కూడా రాబోతున్నాయని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా సుభాష్ కూడా మీడియా ముఖంగా వచ్చే అవకాశాలు అయితే దాదాపు కనబడుతున్నాయి. ఏం చెప్తారో అసలు ఈ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా ప్రస్తుతానికైతే తెలియని పరిస్థితి. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.